హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను గైస్. టమాటా నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. చాలా రోజులు నిల్వ ఉంటుంది, ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు, 1 అవర్లో అయిపోతుంది. మిక్సీలో కూడా వేయవసరం లేదు. టిఫిన్స్లోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ. మీలో ఎంతమందికి టమాటా పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. టమాటా పచ్చడి మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, కాంప్లిమెంట్స్ మామూలుగా ఉండదు. మరి ఎలా చేయాలో చూద్దామా? చాలా సింపుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అమ్మ అయితే ఎలా చేశారో చూపిస్తాను. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మరింత టేస్టీ అండ్ సింపుల్ టమాటా పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం. అమ్మ అయితే కేజీ టమాటాలతో పెడుతున్నారు. టమాటాలని ఫస్ట్ బాగా క్లీన్ చేసేసుకొని తడి లేకుండా తుడుచుకోవాలి. ముగ్గిన టమాటాలు అయితే టమాటా పచ్చడి బాగుంటుంది. చూసారు కదా, నాటు టమాటాలు ఇక్కడ 1 కేజీ వరకు తీసుకున్నారు. టమాటాలని ఒక 2 or 3 times బాగా క్లీన్ చేసేసుకొని ఫ్యాన్ దగ్గర కానీ లేదంటే ఎండలో కానీ పెట్టుకొని టమాటాలు తడి లేకుండా ఆరనివ్వాలి. లేదంటే ఏదైనా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు కాటన్ క్లాత్లో వేసి తడి లేకుండా తుడుచుకోవాలి. వాటర్ అయితే అసలు ఉండకూడదు. టమాటాలు తడిగా ఉంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అమ్మ అయితే ఇక్కడ అంతా కూడా కాటన్ క్లాత్లో వేసేసి తడి లేకుండా తుడిచేసుకుంటున్నారు. తుడుచుకున్న తర్వాత ఒక అరగంట వరకు టమాటాలని బాగా ఆరనివ్వాలి. నెక్స్ట్ టమాటా ముక్కల్ని పొడుగ్గా కట్ చేసుకోండి. టమాటాని 4 భాగాలుగా కానీ 6 భాగాలుగా కానీ పొడుగ్గా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి. అన్నీ కూడా ఇలా కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసుకోండి. మెంతులు ఆవాలు ఎక్కువ ఏమీ పట్టవు. 1 టేబుల్ స్పూన్ మెంతులకి 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, ఇదే క్వాంటిటీతో తీసుకోవాలి. కేజీ టమాటాలకి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, మాడకుండా చూసుకోండి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచి అరోమా వస్తుంది, అప్పుడు తీసేసి చల్లారనివ్వాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. పచ్చళ్ళకి పల్లీల నూనె లేదంటే నువ్వుల నూనె వేసుకుంటేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది. అమ్మ అయితే ఇక్కడ పల్లీల నూనె యూజ్ చేశారు. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసేసుకోవాలి. టమాటా ముక్కలతో పాటు చింతపండుని కూడా వేసుకోండి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేస్తున్నారు మా అమ్మ. ఆయిల్లో చింతపండు అలాగే టమాటా ముక్కలు కూడా బాగా మగ్గనివ్వాలి. ఆయిల్లో మగ్గనిస్తేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. లిడ్ క్లోజ్ చేసేసి టమాటాలోంచి వాటర్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఏ నిల్వ పచ్చళ్ళలో అయినా కల్లుప్పుని వేసుకుంటేనే పచ్చడి టేస్ట్ బాగుంటుంది, ఎక్కువ రోజులు కూడా ఉంటుంది. కల్లుప్పుని మిక్సీలో గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇలా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. కల్లుప్పు ప్లేస్లో సాల్ట్ అయినా యూస్ చేసుకోవచ్చు. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. అమ్మ అయితే 1 కప్ ఉప్పును వేసుకున్నారు. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసి కంప్లీట్గా టమాటా ముక్కల్ని మగ్గిపోనివ్వాలి. చింతపండు ఇలా టమాటా ముక్కల్లోనే వేసుకున్నామంటే చింతపండు కూడా బాగా మగ్గిపోతుంది. లిడ్ క్లోజ్ చేస్తూ 5 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి. టమాటా ముక్కల్లోంచి వాటర్ చూసారు కదా ఎలా వచ్చాయో. ఈ వాటర్ అన్నీ కూడా బాగా ఇంకి దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఆయిల్లో టమాటా నుండి వచ్చే వాటర్లో ఉడికితేనే పచ్చడి టేస్ట్ బాగుంటుంది.
టమాటా ముక్కలు ఉడికేలోగా ఫ్రై చేసుకొని చల్లారి పెట్టుకున్న ఆవాలు మెంతులు గ్రైండ్ చేసేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకండి, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు కొద్దిగా బరగ్గానే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోండి. టమాటా ముక్కలు బాగా ఉడుకుతున్నప్పుడే పసుపు కూడా వేసుకోవాలి. పసుపు మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ వరకు పసుపు వేసుకోవాలి. టమాటా ముక్కలు బాగా ఉడికితే వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు చాలా చిక్కగా అయిపోతుంది. ఈ టైంలోనే పసుపు కారం కూడా వేసుకోవాలి. పచ్చడి కారమే వేసుకోండి, మీ కారానికి తగ్గట్టు కారం వేసుకోవాలి. కారం మళ్ళీ లాస్ట్లో కలుపుకోవచ్చు, కారం అండ్ సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కారం కొద్దిగా ఎక్కువగానే పడుతుంది టమాటా పచ్చళ్ళలోకి. అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోండి. అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. మిక్సీలో కూడా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. చూసారు కదా, టమాటాలు చాలా మెత్తగానే ఉడికిపోతాయి. తర్వాత వెల్లుల్లిపాయల్ని వేసుకోవాలి. పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయల్ని దంచుకొని వేసుకోండి. వెల్లుల్లిపాయలు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, స్కిప్ చేయకుండా వేసుకోండి. పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయల్ని మిక్సీలో వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని అయినా వేసుకోవచ్చు, లేదంటే చిన్న రోల్లో అయినా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు దంచుకొని కూడా వేసుకోవచ్చు. అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ చల్లారిన తర్వాత ఆవు పిండి వేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్న ఆవు పిండిని మొత్తం వేసేసుకోవాలి. వేడిగా ఉండేటప్పుడు కాకుండా కొద్దిగా చల్లారిన తర్వాత వేసుకోండి. మళ్ళీ అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. ఫైనల్గా పోపు పెట్టేసుకుందాం. పోపు కోసం 3 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, 4 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు, మినప్పప్పు, మెయిన్గా ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. పోపు కోసం ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసుకొని జస్ట్ 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయల్ని వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కాస్త ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోండి. ఫైనల్గా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకును కూడా బాగా క్లీన్ చేసుకొని తడి లేకుండా తుడుచుకొని కరివేపాకును వేసుకోవాలి. అప్పుడే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. పోపులన్నీ కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, మాడనివ్వకూడదు. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇంగువ కూడా వేసుకోండి. వెల్లుల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి పోపులన్నీ కూడా బాగా చల్లారిన తర్వాతే పచ్చళ్ళలో కలుపుకోవాలి. పోపులన్నీ కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోండి. ఉప్పు, కారం మీకు సరిపోకపోతే ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అమ్మ అయితే ఇక్కడ 8 టైట్ కంటైనర్లో స్టోర్ చేస్తున్నారన్నమాట. స్టోర్ చేసే ముందు 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని కంప్లీట్గా చల్లారిన పచ్చడిని వేసేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 మంత్స్ వరకు పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. బయట అయితే 1 మంత్ వరకు స్టోర్ ఉంటుంది, కానీ 1 మంత్ కూడా ఉంచము, అంత టేస్టీగా ఉంటుంది. దోశ, ఇడ్లీ, రైస్ ఎందులోకైనా బాగుంటుంది. నచ్చితే డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.